చర్మంపై గుండ్రంగా దురద పెట్టే మచ్చలు కనిపిస్తున్నాయా? ఇవి సాధారణ దద్దుర్లైతే కావు. ఇది రింగ్వార్మ్ అంటే తామర అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. కానీ చాలామంది చేసే ఈ తప్పు వల్ల ఈ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. అసలు ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? ఇది ఇతరులకు ఎలా వ్యాపిస్తుంది? తగ్గిపోయినట్టు కనిపించినా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. అసలు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఈ రింగ్వార్మ్ అంటే తామర అంటే ఏంటంటే, తామర అనేది ఒక సాధారణ ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్. దీని పేరులో వార్మ్ ఉన్నప్పటికీ ఇది పురుగు వల్ల రాదు. చర్మంలోని మృత కణజాలాలపై పెరిగే డెర్మటోఫైట్స్ అనే సూక్ష్మజీవుల వల్ల ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇది ఎలా వ్యాపిస్తుందంటే హ్యూమన్ టు హ్యూమన్ అంటే వ్యక్తుల మధ్య ప్రత్యక్ష స్పర్శ ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వ్యాపిస్తుందన్నమాట. అంటే వాళ్ళు వేసుకున్న బట్టలు ధరించడం వల్ల, ఒకే టవల్ యూజ్ చేయడం వల్ల ఇలా ఏంటంటే వ్యక్తికి ఈ విధంగా వ్యాపిస్తుంది. అదేవిధంగా ఎనిమల్ టు హ్యూమన్ అంటే పెంపుడు జంతువుల ద్వారా కూడా మనుషులకి వ్యాపిస్తుంది. ఇంకొకటి ఆబ్జెక్ట్ అనమాట, అంటే వస్తువులు పంచుకోవడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది వ్యాపిస్తూ ఉంటుంది. దీని యొక్క ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయంటే సర్క్యులర్ ర్యాష్ ఉంటుందన్నమాట. అంటే ఉంగరం ఆకారంలో దద్దురు రావడం, తీవ్రంగా దురద పెట్టడము, అదేవిధంగా ఎరుపుగా లేదంటే బొబ్బలు వచ్చేయడము, ఇంకొకటి జుట్టు రాలడం. ఒకవేళ తలపై వచ్చిందంటే జుట్టు కూడా రాలే అవకాశం అయితే ఉంటుంది. దీని యొక్క లక్షణాలు అయితే ఇవి. ఇది చిన్నగా స్టార్ట్ అయ్యి చాలా పెద్దగా ఇది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి దీనిలో ఇన్ఫెక్షన్ రకాలు 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కాలి తామర అనమాట, ఓకేనా. రెండోది వచ్చేసి శరీర తామర ఉంటుంది. మూడోది వచ్చేసి తల తామర అంటే తలలో వచ్చే తామర అనమాట. ప్రపంచవ్యాప్తంగా 25% మంది దీనికి గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 ఒకరికి ఈ సమస్య ఎదురవుతుంది. భారతదేశంలో ఉష్ణమండల వాతావరణం వల్ల తామర కేసులు వేగంగా పెరుగుతున్నాయన్నమాట. హీట్ వల్ల కూడా మనకి చెమట పడుతుంది కదా, దానివల్ల ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అసలు ఇది ఎవరికి ఎక్కువ వస్తుందంటే క్లైమేట్ అంటే ఎక్కువ వేడి లేదంటే చెమట పట్టడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువగా టైట్ బట్టలు వేసుకుంటారు కదా, బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. దీనికి నివారణ చిట్కాలు ఎట్లా ఉంటాయంటే చర్మాన్ని ఎప్పుడు పొడిగా ఉంచుకోవాలి. తేమ ఉంటే ఫంగస్ వేగంగా పెరుగుతుంది కాబట్టి. మరి స్నానం చేసిన తర్వాత కూడా చాలామంది సరిగా క్లీన్ చేసుకోరు టవల్ తోటి. అట్లా కాకుండా తడిగా లేకుండా వెంటనే తుడుచుకోవాలన్నమాట. మీ యొక్క టవల్స్ కానీ బట్టలు కానీ ఎవరికి షేర్ చేయొద్దు. అదేవిధంగా లూజ్ కాటన్ బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువగా. అదేవిధంగా పెంపుడు జంతువులతో ఆడుకున్నప్పుడు మీ యొక్క చేతుల్ని శుభ్రంగా వాష్ చేసుకోండి. దీని యొక్క చికిత్స మార్గాలు ఎలా ఉంటాయంటే టాపికల్ క్రీమ్స్ అనేవి ఉంటాయన్నమాట. మెడికల్ అడ్వైజర్స్ అంటే డాక్టర్లు చెప్తారు, దానికి తగ్గట్టు క్రీమ్స్ వాళ్ళు రాసిస్తారు. ఇంకోటి ఓరల్ మెడికల్స్ అంటే ట్యాబ్లెట్స్ ఇస్తారు. అదేవిధంగా ఇది ఫుల్ కోర్స్ వాడాలని చెప్పి చెప్తారు. ఎందుకంటే మధ్యలో ఆపేశారంటే తొందరగా అది మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చిందంటే తగ్గిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది, కానీ అది మళ్ళీ మళ్ళీ వస్తుందన్నమాట. ఇందాక నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ కానీ మెడికేషన్ తీసుకుంటే దీన్ని మనం తొందరగా తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా డాక్టర్లు చెప్పే కోర్స్ని వాడడానికి ప్రయత్నించండి. అవి సడన్గా ఆపేసేయొద్దు. దీనికి సంబంధించి ఇన్ఫెక్షన్ మీకు తగ్గట్లేదు, అది తగ్గడానికి ఒక సీక్రెట్ సప్లిమెంట్ ఉంది. దాని గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.